ఏంటి ఒక్క మిషన్ కోసం ఎన్ని కామెంట్స్ అండ్ ఎన్ని డిఎంసా? దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం ఈ రీల్ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మెషిన్ పెడల్ అన్నమాట. మనం దీన్ని తొక్కక్కర్లేదు, ఇది ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది. అండ్ ఈ హ్యాండిల్ వచ్చేసి మనం పాదంని కిందికి పైకి జరపడానికి. ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ ని పట్టుకొని ఈ వీల్ ని తిప్పామనుకోండి, మనకి స్టిచ్చెస్ దగ్గరగా పడాలా దూరంగా పడాలా అన్నది సెట్టింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ అంటే పెరుగుతుంది, మైనస్ అంటే తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దారం అనేది ఎలా పెట్టుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను నంబర్స్ అనేది వేసి చూపించాను కదా. ఆర్ ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు పర్సనల్గా డిఎం చేయండి, నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ దారాన్ని అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది దారాన్ని బాబిన్కి ఎక్కించుకోవాలి. ఇక్కడ చిన్న స్టిక్ లా కనిపిస్తుంది కదా, అక్కడ బాబిన్ని ఇన్సర్ట్ చేసుకుని దారాన్ని నేను చూపించిన విధంగా ఈ సర్కిల్ చుట్టూ తిప్పి బాబిన్కి ఒక 3 times ఆర్ 4 times చుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక హ్యాండిల్ ఉందా, దాన్ని లాక్ చేసుకుంటే దారం అనేది బాబిన్లోకి ఫిల్ అయిపోతుంది. అది లాక్ చేసుకోకపోతే ఫిల్ అవ్వదు. ఇక్కడ ఒక స్విచ్ లా చూపిస్తున్నాను కదా, అదనేది పైకి అనుకోవాలి. అప్పుడు పాదం అనేది అరిగిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మిషన్ రన్ అవుతుంది కదా మరి బాబిన్లోకి దారం ఎక్కించినప్పుడు, అందుకోసం. ఇక్కడైతే మనకి ఒక బ్లేడ్ లాంటిది ఇచ్చారు, అక్కడ మనం థ్రెడ్ కట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బాబిన్ని బాబిన్ కేసులో పెట్టేసుకొని మిషన్కి కింది వైపున ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ చేసేసుకోవడమే. ఈ మిషన్లో స్టిచ్ చేసినప్పటి నుండి స్టిచెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ గార్మెంట్ మనం స్టిచ్ చేసేసాక ఫినిషింగ్ చాలా చక్కగా వస్తుంది, ప్రొఫెషనల్ బొటిక్లో స్టిచ్ చేసుకున్నట్టు. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ మిషన్లో మనకి లైట్ కూడా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ నేను శాంపుల్గా ఒకటి స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇక్కడ బ్లూ బటన్ ఒకటి ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి స్లోగా పడుతుంది స్టిచ్, ఒక్కొక్క స్టిచ్ మాత్రమే పడుతుంది. కట్ వర్క్ అండ్ కర్వ్స్ స్టిచ్ చేసినప్పుడు చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఒక హ్యాండిల్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి రఫ్ అవుతుంది అనమాట. అండ్ నేను ప్రైస్ కోసం చెప్పలేదు కదా, ఈ జాక్ మిషన్ F6 మోడల్, ఇది నాకు 22,000 పడింది. డూ ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.